నమస్తే. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో చేసినటువంటి కామెంట్లు మనందరికీ తెలుసు. ముఖ్యంగా నన్ను అసెంబ్లీ పంపిస్తావో లేకపోతుంటే నన్ను ఆ శ్మశానానికి ఇట్లా పంపిస్తారో మీ ఇష్టం, నన్ను గెలిపిస్తారేమో నేను అసెంబ్లీకి పోతా, లేకపోతే మాత్రం నా శవయాత్ర చూస్తారని చెప్పేసి గతంలో కామెంట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులు అన్ని ఎలక్షన్ల కోడ్ ఉండడం, ఎలక్షన్ల టైంలో ఒక రకంగా భయపెట్టేటువంటి, అంటే ఒకవేళ నిజంగా కూడా చచ్చిపోతాడా వీడి ఫ్యామిలీతో అన్నటువంటి తీరుగా వాళ్ళ భార్యో దిక్కు, వాళ్ళ బిడ్డో దిక్కు, వీడో దిక్కు, ఆడో దిక్కు మొత్తం అంతా కలిసి అక్కడ ఇక నా శవయాత్ర చూస్తారు. ఇక నేను ఇక చచ్చిపోవడే నాకు ఇక గతి, నేను కనుక గెలవపోయినట్టు అయితే ఉంటే నేను ఇటు నుంచి ఇటే శ్మశానానికి పోతా ఇక నేను అని చెప్పి సెంటిమెంట్ని రగిల్చి ఓట్లను వేసుకున్నటువంటి కార్యక్రమాన్ని పాడి కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి చేసిన కాడి నుంచి పాడి కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత హుజురాబాద్ ప్రజలు అనుకుంటా ఉన్నారు మేము ఏం పాపం చేసినాం అనేది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో వివాదాస్పదంగా మహిళలు అంటే గౌరవం ఉండదు, గవర్నర్ అంటే అసలే గౌరవం ఉండదు, ఓ స్పీకర్ అంటే అసలు మర్యాద లేదు. కేవలం పాడి కౌశిక్ రెడ్డి యొక్క మెదడు తలకాయ లేదు, మోకాల్లో ఉంది. మోకాల్లో కాదు, అది అరికాల్లో ఉన్న అరికాల వరకు కూడా అది జారిపోవచ్చేమో మనకు తెలిసి. అంటే ఒక ఫైటింగ్లో ఒక రౌడ్ షీటర్ లాగా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సినటువంటి లక్షణాలు 1% కూడా లేవు. ఇక కొట్టుకునడానికి ఒక వీధి రౌడీ కంటే ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. సార్ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అక్కడ చాలా మంచి అభ్యర్థి దర్దాపుగా ఆడ ఈటల రాజేందర్ కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన కాదనుకొని ఈ దొంగ ఏమైనా చేస్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో ఏదో సెంటిమెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన భార్య చచ్చిపోతారంటుంది, బిడ్డ చచ్చిపోతారంటుంది, వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఉంది. అప్పటికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మా అయ్య వెనకాల పడైనా కానీ నేను 1000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తా హుజురాబాద్, కానీ 1000 రూపాయలు కూడా తీసుకురాలి ఇప్పటి వరకు. ఆమె ఏడున్నది తెలియదు, వాళ్ళ భార్య సెంటిమెంట్గా మళ్ళీ ఎంత అమాయకంగా ఎంత వినయంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే దయచేసి మా భర్తను గెలిపించండి, మా భర్తను అసెంబ్లీకి పంపండి, ఇక నా గుండె అంతా అలసిపోయింది, ఈ గుండె బరువెక్కిందని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ వ్యాఖ్యలు ఒక రంగం అయితే, ఇంకొక వ్యాఖ్యలు నేను చచ్చిపోతా, నేను నా శవయాత్ర ఒకటి మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు ఇదంతా కూడా ఇది కావాలని చెప్పేసి పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామా, కొంతమంది వ్యక్తులు ఆడుతున్నటువంటి డ్రామా నేను అసలు అనలేదు. దయచేసి ఇగో పోలీసులు పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో, అంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పట్ల పోలీసులు తీవ్రంగా కూడా స్పందించడం జరిగింది. ఇది ఎన్నికల నియామావళికి విరుద్ధంగా నేను శవయాత్రలు చేస్తానని చెప్పేసి ఆయన చేయడం, ఇది ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఏమని వేయడం జరిగింది? ఈ యొక్క పిటిషన్ కొట్టేయాలి, ఈ క్వాష్ పిటిషన్ని కొట్టేయాల్సినటువంటి అవసరం ఉన్నది, నేనే తప్పు చేయలేదు కాబట్టి దీన్ని కొట్టేయండి అని చెప్పేసి హైకోర్టులో మరి ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ మరి ఇప్పటివరకు కూడా విచారణలో ఉన్నది. మరి అది క్వాష్ పిటిషన్ని కొట్టేయాలని చెప్పేసి ఈయనే దరఖాస్తు చేయడం జరిగింది. ఏమని? ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్రని. మరి నిజంగా కూడా నీకు మనిషివి పెరిగినావు కానీ నీకు మైండ్ పెరిగినట్టున్నది ఇంకా పాడి కౌశిక్ రెడ్డి. నీకు సంబంధించిన వీడియోలు మామూలు వీడియోలు కాదు, చక్కర్లు పెట్టినాయి. అది నీదే ఒకసారి చూపెడతా, నువ్వు ఏమని మాట్లాడినావు, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏందో ఒక్కసారి చూడండి. ఈయన మాట్లాడలేదు అంటాను కదా, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి మీరు ఓటేయకపోతే మా ముగ్గురు శవాలు చూస్తాం. ఈ మాట అన్నడా అనలేదా? ఈ నోరే కదా, ఈ నోరా మరి మోరా, మళ్ళీ అనలేదంటా ఉన్నాడు కదా, ఒకసారి వినండి. మా ముగ్గురి శవాల్ని మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రాని, ఎట్లయినా సరే మీ ధనాంకున విన్నావు కదా. అంటే 4వ తారీఖున ఓటేసి నన్ను గెలిపిస్తేనేమో జైత్రయాత్ర, లేకపోతుంటే నా శవయాత్ర, నా ముగ్గురు ప్రాణాలు కూడా తీసుకుంటాం మేము గెలవబోతే అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు. మళ్ళీ ఏమని చెప్పడం జరిగింది ఆయా అంటే ఈయనే మళ్ళీ ఏమనిగో మా శవయాత్రకు రాండి, వ్యాఖ్యలపై కేసు కొట్టేయండి అని చెప్పేసి మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి.
ఇది నువ్వు ఎందుకు కొట్టేస్తారు? ఇది రికార్డు పోలీసులు ఏదో కావాలని చెప్పేసి కక్షపూరితంగా చేయలే కదా, నువ్వు అన్నటువంటి మాటలే కదా. ఇక వాళ్ళు ఏమంటాడంటే ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిండు. మీరు ఓటు వేయకపోతే మా ముగ్గురు శవాలను చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఓటు వేసి లీడ్ ఇస్తే విజయయాత్రకు వస్తాను, లేదంటే మా శవయాత్రకు మీరు రాండి అంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందంటూ గత ఏడాది నవంబర్లో హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిండు. అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నేను అమాయకుడిని, ఎలాంటి నువ్వు అమాయకుడివా? చీరి చింతకు కడతారు. ఇప్పుడు నువ్వు హుజురాబాద్లో నిన్ను చీరి చింతకు కడతారు. వాళ్ళు చేసినట్టు వాళ్ళు మేమేం పాపం చేసుకున్నామని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళంతా. నేను ఎమ్మెల్యేగా గెలిపించే అసెంబ్లీకి పంపితే మా హుజురాబాద్ ప్రజల యొక్క పరువు కూడా తీసినావు కదా, హుజురాబాద్ పరువు తీసినావు అని చెప్పేసి అంటా ఉన్నారు. మెదడు లేదు, ఇది అడ్డంగా నిలువ అయితే ఎత్తు పెరిగింది కానీ మెదడు అయితే పనిచేయదు. ప్రజాప్రతినిధులు అంటే, ఐఏఎస్లు అంటే, గవర్నర్ అంటే అసలు గౌరవం ఉండదు నాకు. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చరిత్ర ఒకసారి చూస్తే ఇప్పుడు మూడోసారి అధికారం కోల్పోతేనే ఈ విధంగా ఉన్నారు. ఒకవేళ కనుక అధికారంలో ఉన్నట్టయితే ఉంటే పాడి కౌశిక్ రెడ్డి యొక్క అరాచకాలు మామూలుగా ఉండపు. ఇప్పుడే నువ్వు ఇన్ని అరాచకాలు, పోలీసుల మీదకి ఉరుకుతావు, మీదికి స్పీకర్ మీదకి ఉరుకుతావు, రాళ్ళు ఇసిరేస్తావు, కాగితాలు ఇసిరేస్తావు. చోరు, ఏక్ నంబర్ చోరు. సో ఇగో నేను అమాయకుడిని, ఎలాంటి నేరం చేయలేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు. రాజకీయ కక్ష సాధింపులా ఏంటిది? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వేమన్నా నీ పైన రాజకీయ కక్ష ఏ తోటలో ఇంకేమని చెప్పేసి అక్కడ రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయి. చెల్లనటువంటి రూపాయి అది ఈయన పైనట కావాలని చెప్పేసి ఇరికిచ్చలట. నువ్వు అనలేదా? నువ్వు అన్నటువంటి మాటలు వినిపించలేదా? మళ్ళీ ఒకసారి వినిపిస్తా. కానీ కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించారు. కమలాపూర్ బస్టాండ్ ఏరియాలోనూ నేను వ్యాఖ్యలు చేశానని ఆరోపించిన పోలీసులు 24 గంటలు ఆలస్యంగా కేసు నమోదు చేసిండ్రు. ఈ కేసులో సాక్షులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు, ఒక్క స్వతంత్ర సాక్షి కూడా లేరు. ఈ నేపథ్యంలో కేసు కొట్టేయండి అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట ఇలా విచారణకు అయితే రానున్నది. మొత్తానికి ఈ కేసును కొట్టేయాలి, నేను అనలేదు, ఇది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెట్టిన కేసు అని చెప్పేసి దీన్ని కొట్టేయాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అన్నటువంటి ఈ మాటలు, ఈ వ్యాఖ్యలే. ఇగో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయా మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటూ అని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు, రేపు మీ ఇష్టం అని చెప్పేసి అందరం మళ్ళీ ఒకసారి వినండి. నేను ఇక్కడ ఉరి తీసుకోవాలన్నా అంటా ఉన్నాడు. ఓటేకపోతే ఉరి తీసుకోవాలన్నా అని ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాన్ని మీరు చూడాలని చెప్పి సందర్భంగా ఏమని బెదిరిస్తారు? మీరు ఓటేయకపోతే ఓటు వేయకపోతే మా ముగ్గురు శవాలు చూస్తారు అంటే దీన్ని బెదిరించడమే కదా, ఓటర్లను బెదిరించడం అన్నట్టే కదా. ఇది నేను అనలేదు అంటాడు. ఇదేంటిది మరి? రికార్డు ముగ్గురు పెడతా ఉన్నాం. కౌశిక్ ఒకసారి చూసుకో, ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. మీరు ఓటేయకపోతే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలని, ఓటర్లని, హుజురాబాద్లో ఉన్నటువంటి ఓటర్లని అది ఒక రకంగా బెదిరించడమే కదా. మనం అంటాం కదా, ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని సైతం కూడా నాకు ఒకవేళ సెల్ ఫోన్ కొనియనట్టు అయితే ఉంటే నేను చచ్చిపోతా, పిల్లలు బెదిరిస్తూ ఉంటారు. మీరు కనుక సెల్ ఫోన్ కొనియకపోతే నేను చచ్చిపోతా అంటే ఇది పేరెంట్స్ని బెదిరించడం. మీరు ఓటేయకపోతే మా ఇంట్లో మా భార్య, నా బిడ్డ, నేను ముగ్గురం కలిసి చచ్చిపోతాం, ఇది కూడా బెదిరింపే కదా. సో దీన్ని కొట్టేయాలని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజంగా కూడా ఈ వ్యాఖ్యలు కనుక ఇప్పుడు హైకోర్టు కనుక సీరియస్గా తీసుకుంటే కన్ఫామ్గా ఈ సంబంధించినటువంటి ఎన్నిక చెల్లదు. పాడి కౌశిక్ రెడ్డి యొక్క ఎన్నిక చెల్లదు. ఈ ఎమ్మెల్యేకి కూడా పనికిరాడు, జీరో. ఇగో మళ్ళొకసారి వినండి మిత్రులారా. మా ముగ్గురి శవాన్ని మీరు చూడాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా,
లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రాని ఎట్లయినా సరే మీ దయ అంటున్నా. విన్నావు కదా, 4వ తారీఖు మా శవయాత్రకు రాలి మీరు ఓటేకపోయినట్టు అయితే ఉంటే నేను చచ్చిపోతా, నా కుటుంబం చచ్చిపోతా, ఇటు నుంచి ఇటే నేను శ్మశానానికి పోతాయా, నా బిడ్డ నేను నా భార్య ముగ్గురం కలిసి చచ్చిపోతాం. ఇగో ఈ విధంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు నేను ఆ మాటలు ఎందుకన్నాయా దీన్ని కొట్టేయని నాకు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే ఈ కథ అంతా చేసిండ్రు, ఎవరు కూడా చేయలేదు. ఇది అంతా కూడా కొట్టేయాలని చెప్పేసి ఆయనే ధర్మాసనం ఎదుట ఇవాళ విచారణకు రానున్నది ఈ సంబంధించినటువంటి అంశం. సో ఇది కాకుండా ఇక ఈమె ఇట్లా ఉంటే వీళ్ళ బిడ్డ ఇంకొక నాటకం, నేను 1000 కోట్ల రూపాయలు తెస్తా. ఇగో ఒకసారి ఇన్ను అది కూడా ఇది నేను గ్యారెంటీ దీనికి. మన సీఎం కి మనం మా డాడీని గెలిపించి గిఫ్ట్ పంపిస్తే 1000 కోట్లు 100% నేను తెప్పిస్తా. నేను మా డాడీ వెనకాల వాడన్నా తెప్పిస్తా. సరే ఇక అది వేరే రకం. ఈమె 1000 కోట్ల రూపాయలు ఈమె ముచ్చట, వాళ్ళ అయ్యని గెలిపిస్తే 1000 రూపాయలు కాదు కదా, 1000 పైసలు కూడా తెలియ, 1000 పైసలు కూడా తెలియ. ఈమె ఇట్లా అంటే ఇగో ముగ్గురు కలిసి ఈ ఫ్యామిలీ డ్రామా. ఇదో ఈ మొదలు ఇగో ఈ వీళ్ళు ఇద్దరు చూడు ఎట్లా పట్టుకున్నారు చూడు చేతులు దండాలు పెట్టి. ఇప్పుడు మీరు ఇద్దరు దండాలు పెట్టి ఈయనను గెలిపించడానికి, మీ భర్తను గెలిపించడానికి, మీ అయ్యను గెలిపించడానికి ఏమో ఇటోలు మంచిగానే దండం పెట్టుకున్న ఫోటోలు పోజులు ఇచ్చిన మంచిగా ఉన్నది. ఇవాళ హుజరాబాద్ ప్రజలందరూ కూడా మీకు ఇట్లా దండాలు పెడతా ఉన్నారు. నాయన పాడి కౌశికు మా ఇజ్జత్ తీయకు, నేను ఎందుకన్నా గెలిపిస్తాను కదా నీకు దండవరా అని చెప్పేసి హుజరాబాద్ ప్రజలందరూ కూడా వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. సో సోయి తెచ్చుకో ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి. ఇటువంటి అత్యుత్సాహంగా ఆవేశంగా ఈయనకు పేరున్నది ఆవేశం స్టారు, ఈయనది ఆవేశం స్టార్. ఈ గుండె తరక ఏదో అంటా ఉన్నాడు ఈయన ఎక్కడనే, ఈ గుండెను బతికించండి అంటా ఉన్నాడు. ఈ ఎక్కడ అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా ఏదో మ్యూజిక్ ఉండి పాడైపోయినట్టు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో ఇదో ఇక్కడ ఇంకా ఇగో ఈమె అందరికీ నమస్కారం. ఈమె ఓకే ఓకే అందరికీ నమస్కారాలు. అగో నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని ఇట్లా ఇగో కొంగు చాపింది ఆమె. ఈమె మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఇది అంతా కూడా ఫ్యామిలీ డ్రామా. ఇవంతా సెంటిమెంట్గా సరే ఓకే, నువ్వు మాట్లాడినా ఓకే. మీ భార్యతో ప్రచారం చేయించుకోవచ్చు, మీ కూతురుతో ప్రచారం చేయించుకోవచ్చు, మీ అయ్య చేయొచ్చు, లేకపోతే వచ్చి ఆ ముసలైన కేసీఆర్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అది కాదనట్లేము. కానీ మీరు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హైకోర్టులో ఈరోజు ఆ సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల మరి కోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుంది. కోర్టు తీవ్రంగా పరిగణించినట్టయితే ఉంటే కన్ఫామ్గా ఈ యొక్క ఎన్నిక కూడా చెల్లదని చెప్పేసి కూడా చెప్పేంత వరకు కూడా వెళ్ళొచ్చేమో. ఎందుకంటే ఆడ మాట్లాడినటువంటి మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీరు ఓటేయకపోతే మేము చచ్చిపోతామని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి సో ఈ సంబంధించినటువంటి అంశం పట్ల ఇప్పుడు కొంత ఉత్కంఠమైనటువంటి దానికోసం తీర్పు కోసం అయితే చూస్తా ఉన్నాం. క్యాష్ పిటిషన్ని ఏమైనా హైకోర్టు ఏమైనా డిస్మిస్ చేస్తుందా, కొట్టేస్తుందా, లేకపోతే వేకేట్ చేస్తుంది ఏందనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం మరి. పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన విషయంలో ఎవరు కూడా మెచ్చట్లేదు. ఈ మాటకారిని ఇక్కడ ఉన్నటువంటి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించేటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామా అని చెప్పేసి ఇప్పటికే మరి హుజరాబాద్ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సైతం కూడా ఆ దిశగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఈయన యొక్క వ్యవహారం, ఈ చిల్లర వ్యవహారం అసలే బాగలేదు. ఈ మధ్యలో మనం బాగా చూస్తూ ఉన్నాం. స్పీకర్ పైకి కూడా కాగితాలు ఇసిరేసాడు. కాబట్టి చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.